సమ్మర్ వచ్చేసింది కదా. మనము సమ్మర్ రాగానే మన డైట్ హ్యాబిట్స్లో ఎంతో కొంత చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. లైక్ మనం టీ కాఫీలు తగ్గించేసేసి బాడీకి చలవ చేసే పదార్థాలు ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. అందులో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది సబ్జా సీడ్స్. సో ఈ సబ్జా సీడ్స్ అనేది మనము ఎలా వాడుకోవాలి, రోజుకి ఎంత మోతాదులో తీసుకోవచ్చు, ఎప్పుడు తీసుకోకూడదు, దీనివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే, సబ్జా సీడ్స్లో ఉన్న పోషకాలు మనం చెప్పుకోవడానికి చాలా ఉన్నాయండి. ఇవి మనకి తులసి చెట్టు లాగా చిన్న ప్లాంట్స్ ఉంటాయి. వాటి నుంచి బ్లాక్ కలర్ సీడ్స్, చిన్న చిన్న గింజలు తులసి గింజలు లాగానే ఉంటాయి చూడటానికి కూడా. వీటిని మనం బేసిల్ సీడ్స్ అంటాము. మెయిన్గా దీనిలో పోషకాలు ఏంటి అంటే, లైక్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి, అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా మినరల్స్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఈ మినరల్స్ పుష్కలంగా ఉంటాయన్నమాట. సో మన బాడీకి ఇవన్నీ ఎలా యూజ్ అవుతాయి అంటే, మెయిన్గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏంటి, మన హార్ట్ హెల్త్కి ఒకటి మంచిది. ఇంకొకటి మెయిన్గా ఈ సబ్జా సీడ్స్ ఏంటి అంటే, మన బ్రెయిన్ని చాలా కామ్ చేయడానికి, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించడానికి ఇందులో ఉండే మెగ్నీషియం, జింక్ బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అంతేకాకుండా ఇవి మన బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి అన్నమాట. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి కాబట్టి బ్రెయిన్లో ఇన్ఫ్లమేషన్ని తగ్గించేసి మనకి మూడ్ స్వింగ్స్ లేకుండా మన బ్రెయిన్ని కామ్గా ఉంచడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. అంతేకాకుండా మనకి ఇవి చాలా తక్కువ క్యాలరీస్ కలిగి ఉంటాయి. అండ్ ఇవి మనము వాటర్లో వేసినప్పుడు బాగా ఉబ్బి జెల్లాగా ఫామ్ అవుతాయి కదా. ఇవి బాడీలో హైడ్రేషన్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. చాలా తక్కువగా క్యాలరీస్ ఉంటాయి. మనకి ఇవి ఫైబర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి స్టమక్ ఫుల్నెస్ ఇచ్చి మనము వేరే స్నాకింగ్ ఎక్కువగా చేయకుండా ఉండటానికి, మనకి ఈ ఫుల్నెస్గా ఉండటం వల్ల వేరే ఫుడ్స్ మీద మనకు అంత ఇంట్రెస్ట్ లేకుండా ఉంటుంది. సో మనకి వెయిట్ లాస్ అవ్వడానికి ఈ సబ్జా సీడ్స్ చాలా యూజ్ అవుతుంది అనమాట. అంతేకాకుండా ఈ ఫైబర్ వల్ల ఏంటి, మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి, ఎసిడిటీ తగ్గుతుంది, అండ్ కాన్స్టిపేషన్, మలబద్ధకం సమస్య చాలా వరకు తగ్గుతుంది అనమాట. అంతేకాకుండా ఇవి కాస్మెటిక్గా కూడా మనకు చాలా ఉపయోగం అవుతాయండి. లైక్ మన స్కిన్ అనేది ఎలాస్టిసిటీ మెయింటైన్ అయ్యి స్కిన్ షైనింగ్గా ఉండటానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. అండ్ హెయిర్ గ్రోత్ కూడా మనకి సబ్జా సీడ్స్ బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో మనకి ఇన్ని రకాల యూజెస్ ఉన్నాయి కదా. మనం సబ్జా సీడ్స్ ఎలా తీసుకోవాలి అనే విషయానికి వస్తే, మెయిన్గా సబ్జా సీడ్స్ మనం నైట్ నానబెట్టి పొద్దున్న తీసుకుంటే ఇవి బాగా ఉబ్బి ఉంటాయి కాబట్టి మనకి దీని పోషకాలు అనేది బాగా అందుతాయి. అండ్ మనం 1-2 అవర్స్ నానబెట్టినా సరిపోతుంది. కాకపోతే నైట్ నానబెట్టి ఉదయం తీసుకుంటే ఏంటి అంటే, మనం ఎంటీ స్టమక్తో తీసుకున్నప్పుడు మెయిన్గా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇవి ఎంత మోతాదులో తీసుకోవాలి అంటే, 1 to 2 టేబుల్ స్పూన్స్ అంటే 15 to 30 గ్రామ్స్ వరకు మనం వాటర్లో సోక్ చేసి తీసుకుంటే మంచిది. సో దీనివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే, జనరల్గా దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. కాకపోతే ఏంటి అంటే, ఇవి కొందరు మాత్రం వీలైనంత వరకు తక్కువగా తీసుకోవాలి. లైక్ ప్రెగ్నెన్సీలో బాగా లిమిటెడ్గా తీసుకోవాలి. అండ్ చిన్నపిల్లలకి ఇవి మెయిన్గా ఇవ్వకపోవటమే బెటర్. లైక్ చోకింగ్, వాళ్ళకి మింగినప్పుడు గొంతు కడ్డం పట్టడం అట్లాంటివి ఉంటాయి కాబట్టి పిల్లలకి ఇవ్వకపోవటమే మంచిది. అండ్ మెయిన్గా ఏంటి అంటే, బ్లడ్ థిన్నర్స్ లైక్ వార్ఫరిన్, హిపారిన్, ఆస్పిరిన్ ఇలాంటి మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళకి ఈ సబ్జా సీడ్స్ తీసుకోకపోవటం మంచిది. ఎందుకంటే ఇందులో వైటమిన్ కే లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ బ్లడ్ థిన్నర్స్ వాడుతున్న వాళ్ళు మాత్రం వీటిని అవాయిడ్ చేయండి. అదర్వైజ్ రొటీన్గా అందరూ సబ్జా సీడ్స్ తీసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడైనా సరే మోడరేట్ అమౌంట్లో తీసుకోవాలి. మనకి ఇది ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, కాన్స్టిపేషన్ రిలీవ్ చేస్తుంది. కానీ మరీ ఎక్కువగా తీసుకుంటే లూజ్ మోషన్స్ అంటే డయేరియా సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో 1 or 2 టేబుల్ స్పూన్స్ డైలీ కూడా మనం సమ్మర్ మొత్తం తీసుకుంటే మన బాడీ కూల్గా ఉండటమే కాకుండా మన స్కిన్, హెయిర్ హెల్త్కి, మన హార్ట్, బ్రెయిన్కి అన్ని రకాలుగా మనకి చాలా రకాలుగా ఈ సబ్జా సీడ్స్ యూజ్ అవుతాయి అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.